నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం తాళగోమూరు సబ్స్టేషన్లో ఏఈ ఉపేంద్ర ఆధ్వర్యంలో లైన్మెన్ దివాస్ కార్యక్రమం. మాజీ మంత్రి స్వర్గీయ రామరెడ్డి వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. చిన్నగోడేపాక గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కండమహేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి అలంకార వాహన సేవలు, ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు అనంతరం పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ఉదయం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారిని విహరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడవీధిలో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఈ రోజు రాత్రి హంసవాహన అలంకార సేవపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న నారసింహుడు ఈ నెల 7న స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 8న నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం, 9వ తారీఖున దివ్య విమాన రథోత్సవం, 11వ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మహావైభవపేతంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. 4వ రోజు ఈరోజు స్వామివారిని వటపత్ర సాయిగా అలంకరింపజేసి భక్తులకు కనువిందు చేయడం జరిగింది. సభాస్థానంలో 4 వేదాల పారాయణము, పురాణాలు, ఇతిహాసాలు, దివ్య ప్రబంధ పాసుర పఠనాలతో సభా కార్యక్రమంలో భక్తులందరూ కూడా సంగీత, సాహిత్య, నృత్య, ధార్మిక కళాకు విధంగా ఈ పొరపాటు సేవ మరల ఆలయానికి వేంచేసింది. బ్రహ్మోత్సవాలలోనే అపూర్వమైనటువంటి అలంకారం ఈ వటపత్ర సాయి అలంకారం. కరారవిందేన పదారవిందం, పదారవిందేన ముఖేశయానం, పుటస్య పత్రస్య సుఖేశయానం, బాలముకుందం మనసా స్వామి అని ప్రళయాంత కాలంలో దర్శనమిచ్చినటువంటి స్వామి మన భాగ్య విశేషం చేత యాదాద్రి దేవస్థానంలో వటపత్ర సాయిగా స్వామిని అలంకరింపజేస్తే 72 మహాయుగాల తర్వాత అనుగ్రహించేటువంటి అలంకారాన్ని ఈరోజు మనం దేవస్థానం వారి కళా కౌశలంతో దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం. ఇలా ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. భక్తులు సేవిస్తూ తరిస్తుండండి. స్వస్తి. డాక్టర్ డల్లదిగడి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కెనడా దేశానికి ఆహ్వానించి కళ్యాణ మహోత్సవాలు, భగవద్ ఉత్సవ వైభవాలు జరిపించడానికి ఆ ప్రతినిధులు ఇక్కడికి వెయిట్ చేసినారు. వారికి మా దేవస్థానం స్వాగతం చెప్తూ ఆశీర్వచనం చేస్తుంది. కెనడా నుంచి రాజేష్ గారు, శృతి గారు, వారి యొక్క పరివారం అంతా కూడా ఇచ్చేశారు. మా కార్యనిర్వహణాధికారి గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని కల్పన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరిమితులు రాగానే మనందరం కలిసి స్వామిని అక్కడ ఇలాంటి వైభవాలు జరిపిద్దాం. స్వస్తి. భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం చిన్నకోడేపాక గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కండమహేశ్వర స్వామి వారిని ఈ రోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలు గ్రామస్తులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యేకు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి కండమహేశ్వర స్వామి వార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా రేణుక ఎల్లమ్మ తల్లి నిలిచిందన్నారు. చిన్నకోడపాక గ్రామంలో ఆలయాల అభివృద్ధి, గ్రామ అభివృద్ధి కొరకు తన వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి కంఠమేశ్వరుని ఆలయము గౌడ కులస్తులు నిర్మించుకొని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. దాని సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుడికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కానీ, వాళ్ళ 4 ఎకరాల భూమికి పట్టావ కానీ, అదేవిధంగా ఆ 4 ఎకరాల భూమి సాగు కొరకు బోరు మోటార్ కానీ, దీనికి అప్రోచ్ రోడ్డు కూడా కావాలని కోరడం జరిగింది. కరెంటు కూడా లేదు, కరెంటు కావాలని కోరడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆలయానికి అన్ని వసతులు రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఆలయము ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంతము చిన్నకొడపాక అదేవిధంగా
ఈ యొక్క గోరుకొత్తపల్లి మండలం రేగొండ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుతూ, ఆ అమ్మవారి శక్తి మాకు ఇస్తే ఆ శక్తితో వీళ్ళు కోరినటువంటి పనులన్నీ కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం ఉపాధ్యాయుల విజయమని నడికూడ మండల శాఖ పీఆర్టీయూ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు. ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయమని, ఎవరెన్ని కుట్రలు చేసినా, టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసినా అంతిమంగా ఉపాధ్యాయులు విజయం సాధించారని అన్నారు. ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నడికూడ మండల కేంద్రంలో అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఉపాధ్యాయులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి హనుమంతరావు, నడికూడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి సతీష్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమానత్వంతోనే సమాజ పురోగతి, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్త్రీ పురుష సమానత్వంతోనే సమాజం పురోగతిని సాధిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జుబేదార్లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉమెన్స్ సెల్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీధర్ కుమార్ లోధ్, తిరునహరి శేషు, మహిళా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. It was very hard for a girl to compete or to be present here. 70% boys and 30% girls over here. And today the ratio is reversed, which means there is a lot which has been achieved in the last decades. And it is now time to take that further. It is time to take that forward, and at
ఈనాడు మనము డిస్కస్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ దట్ సేమ్ వర్క్ చేసినందుకు men are getting paid more than women are getting. There is a lot of discrepancy in the wage which is given to women compared to men. So there is an inequality in this matter. The inequality ekkada ustundante it is the value or the respect which is given to a woman's work. So recently kuda earlier 2019-20 if there were almost 20% people who were out of unpaid work, అంటే 20% of the women were performing work for wages. ఈ వర్క్ చేస్తూ ఎన్ఎస్ఎస్లో అండ్ విమెన్స్ ఆస్పెక్ట్ చాలా హార్డ్ వర్క్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది ప్రిన్సిపల్ ఫర్ టేకింగ్ దిస్ ఎఫర్ట్ అండ్ ఐ వుడ్ వన్స్ అగైన్ లైక్ టు విష్ యు ఆల్ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. I want to start with a story. Many years ago, young woman, మనమే ఇది మీరు ఆలోచన నేను చెప్పడం కాదు, మనం మీరు అసలు ఎడ్యుకేటెడ్ మీరు కనుక దీన్ని ఆలోచన గొప్పతనాన్ని మహిళా ఉన్నతిని గురించి చెప్పాలి అంటే నా స్త్రీయ జననం నాస్తి, నా స్త్రీయ గమనం నాస్తి, నా స్త్రీయ మనం మహిళా దినోత్సవం అనగానే ఎంపవర్మెంట్ అని ప్రతి చోట మాట్లాడతారు. నిజానికి ఎంపవర్మెంట్ లేదా మనకి ఆల్రెడీ వీఆర్ ఎంపవర్డ్. చాలా వరకు అంటే అన్ని రంగాల్లోనూ ముందే ఉంటున్నారు. ఒకప్పుడు పూర్వకాలంలో కూడా దాదాపు 20 years ఈ మహిళా దినోత్సవం మరియు మహిళా శ్రామికులు అని చెప్పి చెప్పుకున్నటువంటి వాళ్ళు యూరోప్ కంట్రీస్ నుంచి ఇది మహిళలు వివిధ రంగాల్లో సాంఘిక సాంస్కృతిక నివారణ రంగాల్లో వారు అభివృద్ధి చెందినటువంటి వాటి గురించి నోరవేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం జరుపుకునేది. అట్లే సాధికారిత గురించి కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి యాసంగి పంటలకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ఇరిగేషన్ అధికారులు సాగునీరు విడుదల చేయడంతో ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ధన్యవాదాలు. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలా సుశీల్ కుమార్ జైన్, సెట్ రామ్, గొల్లచర్ల రామశివార్లో ఎస్ఆర్ఎస్పీ కాలువల విడుదల సాగునీటికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా కాలా సుశీల్ కుమార్ జైన్ మాట్లాడుతూ యాసంగి వరి పంట, మిర్చి పంటకు సాగునీరు లేక ఎండిపోతున్న తరుణంలో రైతుల కష్టాలను చూసి ఫోన్ ద్వారా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి 2 రోజుల వ్యవధిలోనే రైతులకు సాగునీరు అందజేసిన ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సాగునీటితో రైతులు ఆనందంగా ఉంటారని వారు చెప్పారు. జై కాంగ్రెస్, జై రామచంద్ర నాయక్, జై రేవంత్ రెడ్డి, జై సోనియమ్మ. ఎండలు తీవ్రమవుతున్నాయి, భూగర్భ జలాలు ఎండుకోపోతున్న ఈ దశలో రైతులను దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఈరోజు ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా మన మండలంలో నీళ్లు వదలడం, అట్టడుగు స్థాయి వరకు నీళ్లు పంపించడము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతులు నీళ్లు లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న సమస్యను గమనించిన ఎమ్మెల్యే గారు 2 రోజుల క్రితం ఎస్ఆర్ఎస్సి అధికారులతో మాట్లాడి 2 దినాలలో ఈరోజు డోర్నకల్లో ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా నీళ్లు వదలడం జరిగినది. దీనివల్ల ఒకవైపు రైతులు మిర్చికి రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు లేక రేట్లు లేక ఇబ్బంది పడుతున్నా, కొద్ది గొప్ప ఉన్న మిర్చికి నీళ్లు లేక ఎండుకోపోతున్నది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీళ్లు రావడంతో మిర్చి రైతులు కానివ్వండి, వరి వేసిన రైతులు కానివ్వండి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పటికీ ఈ విధంగా రైతులను ఆదుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నియోజకవర్గ ప్రజల తరపున, రైతుల తరపున మా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఈ ఎండాకాలంలో
రైతులకు చాలా ఇబ్బందిగా, చెరువులో నీళ్లు లేక, బోర్లో బావులో నీళ్లు ఎండుకోపోయి మొన్న వచ్చిన మా చేపల తండకు డోర్నాకులు పర్యటించిన ఎమ్మెల్యే గారికి రైతులు మాకు ఎస్ఆర్సీ కాలువల ద్వారా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగతిన మాకు నీళ్లు అందించాలని మొన్న రైతులు కోరడంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కాలువకు నీళ్లు వదిలించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పీ కాలువ ద్వారా నీళ్లు రావడం వల్ల రైతులకు ఎండాకాలం యాసంగి పంటలు కానీ వేరే ఇతర పంటలు బావుల్లో కానీ బోర్లో కానీ నీళ్లు అధికంగా వస్తుంది. యాసంగి పంటల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువులో గొడ్లకు కానీ మేకలకు కానీ ప్రతి ఒక్కటి నీళ్లు తాగడానికి మంచిగా అవకాశం ఇది. ప్రత్యేకమైన రైతులు చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ రామరెడ్డి వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్. పెద్దలు స్వర్గీయ రామరెడ్డి వెంకటరెడ్డి గారు గొప్ప నాయకుడు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాల గిరిజన ప్రాంతాల ఆపద్ బాంధవుడు, మంచి రాజకీయవేత్త. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు పొంది మంచి పేరు సంపాదించుకొని ప్రజాస్వామ్యంలో ఎన్నో ఒడుదొడుగును దిగమింగి కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. సుయాద్ నగర్ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచి మళ్ళా నియోజకవర్గాల డిలిమిటేషన్లో పాలేరు నియోజకవర్గానికి పోయి కూడా పలుమార్లు గెలిచి మంత్రిగా ఆయన గారి జీవితం మన్నాన్ని ఇచ్చింది. కాబట్టి వారి ఆశయాలు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఈ ప్రాంతం అంతా సుపరిచితం. వారి యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి ఉండాలని చెప్పేసి ఈనాడు వైరా కేంద్రంలో పెద్ద ఎత్తున వారికి శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాం. ఈరోజు స్వర్గీయ రామరెడ్డి వెంకటరెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి లింగాల గ్రామం నుంచి పట్టభద్రుడు డిగ్రీ తీసుకున్న తర్వాత సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి 2 పర్యాయాలు సర్పంచ్గా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, మరి 6 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పరిస్థితి. మంత్రిగా అయిండు. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయటంలో రాజకీయ నాయకుడిగా బడుగు బలహీన వర్గాలకు పేదల ఆశాజ్యోతిగా కూడా పెరగడం జరిగింది. రామిరెడ్డి గారు లాంటి నాయకుడు ప్రజా జీవితంలో నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ అసలు బాసిన, మరి ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఇంకెవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ధైర్యాన్ని నింపి నేనున్నాను మీకు అనేటటువంటి మరి ధైర్యాన్ని కల్పించే పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉంటూ అండగా ఉంటూ మరి రాజకీయంగా కూడా ఈ జిల్లాలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఆయన ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండే విధంగా మరి అటు పార్టీకి అట్లాగే ఆ ప్రాంత ప్రజానికానికి కూడా మరి పేరు ప్రఖ్యాతల్ని తీసుకురావడంలో కూడా ఆయన గొప్పగా నడుచుకోవడం జరిగింది. అలాంటి మహనీయుడు ఆశయాల కోసమే మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి యావత్ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కోరుతాం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గాంజతండాలో కిడ్నీ రాకెట్ కలకలం విషయంలో విద్యార్థి ఉద్యమ నేత మాధవత్ సురేష్ కి సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడుగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మొక్కగా నేను ఏర్పడి విద్యార్థి పక్షాన ఉద్యమాలు చేసి ఆల్ ఇండియా జేఏసీ ట్రైబల్ శాఖలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యానని తెలిపారు. కిడ్నీ రాకెట్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేకుండా తనపై తప్పుడు ఆరోపణలతో ఎంతో మంది తన అభిమానులు ఆందోళనలకు గురయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. సురేష్ అంటే ఒక నిప్పు కణం, నా జీవితంలో ఉద్యమంతో ముగుస్తుందని సురేష్ తెలిపారు. మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం. గత 3 రోజుల నుండి సోషల్ మీడియాలో ధరా సురేష్ అనే నేను ఏదో కిడ్నీ ర్యాకెట్లో నా పేరు ప్రస్తావించారు. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే
ఎలాంటి విచారణ లేకుండా పోలీసులు కనీసం దర్యాప్తు చేయకుండా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు నా మీద దుష్ప్రచారం చేయడం నిజంగా నేను చాలా బాధపడ్డా. దానికి నేను చాలా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక విద్యార్థుల సంక్షేమం పైన కొట్లాడాను. అనేక పేద విద్యార్థుల కోసం వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వాళ్లకు రావాల్సిన స్కాలర్షిప్ల కోసం నేను నిత్యం పోరాటం చేస్తూ ఉన్నా. గత కొన్ని సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపైన కష్టపడుతుంటే కొందరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేము తీవ్రంగా కృషి చేశాం. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి అనవసరంగా నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నన్ను ఎలాగైనా దెబ్బతీయాలనే కుట్రతో ఈరోజు నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు. దీనికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దయచేసి తప్పుడు ప్రచారం చేయకండని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జర్నలిజం వ్యవస్థ అంటే నాకు చాలా అపారమైన ఒక నమ్మకం ఉంటుంది. కనీసం సమాచారం సేకరించి మీడియాలో మీరు ఆ నిజాన్ని నివృత్తి చేసే విధంగా మీరు ప్రచారం చేయాలని మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎలాంటి పొరపాటు చేయను. నేను చాలా పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా వెదుగుతూ ఉస్మానియాలో ఒక మొక్కగా ఏర్పడి దాన్ని ఒక వృక్షంలాగా తయారు చేసుకొని నేను ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ ప్రెసిడెంట్గా ఉన్నా. నేను నాపైన ఆరోపణలు వచ్చిన దానికి చాలామంది నాకు సోషల్ మీడియాలో మా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అనేక మంది ఫోన్లు గత 2 సంవత్సరాల నుండి 100 ఫోన్లు నేను అసలు లిఫ్ట్ చేయని పరిస్థితి నాకు ఏర్పడ్డది. దయచేసి నా అభిమానులు ఏమైనా చిందిస్తే మా అభిమానులకు నేను ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాను. నా అభిమానులు ఎవ్వరూ ఎలాంటి ఆవేదనకు గురి కాకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేను అతను ఇచ్చినోడెవడో కిడ్నీ తీసుకునేటోడెవడో వాళ్ళకేం సంబంధం, వాళ్ళ ఫ్యామిలీ అంట. నేను ఎక్కడనో హైదరాబాద్ పట్టణంలో నేను అక్కడ నా జీవితం అక్కడ కొనసాగిస్తూ ఉన్నా. నాకు అనవసరమైన తప్పుడు ప్రచారంలో నాకు లాగితే నాకు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తాను. బాల్కి ఎంత గట్టిగా వేస్తే నేనంత సమానమైన ఎత్తులో బాలు లేస్తుంది. ఆ విషయాన్ని కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా. మీరు ఎంత తొక్కాలన్నా నేను ధైర్యంగా ముందుకెళ్ళి కష్టపడతా. పేద ప్రజల కోసం, విద్యార్థి పక్షాన, నిరుద్యోగ యువత కోసం కష్టపడతానని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పుడు ఆరోపణలు మరోసారి మానుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం తాళ్లగోమూరు సబ్స్టేషన్లో ఏఈ ఉపేంద్ర ఆధ్వర్యంలో లైన్మెన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీవన్ కుమార్, భద్రాచలం డీఈ ఏడీ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు లైన్మెన్ క్షేత్రస్థాయిలో పనిచేసే యుద్ధ వీరుల ఆన్ మ్యాన్స్ ఆర్టిషన్ జేఎల్ఎం, ఏఎల్ఎం, ఎల్ఎం, ఎస్ఎల్ఐ, ఎఫ్ఎంలను ప్రశంసించారు. ప్రమాదం జరగకుండా పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవార్డు ఇస్తూ సన్మానించి ఎంకరేజ్ చేశారు. కింది స్థాయిలో పనిచేస్తున్న వారి భద్రత ఈ సంస్థకి ముఖ్యమని పేర్కొన్నారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. సీఎండీ ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారని, లైన్ మ్యాన్ దివాస్ కార్యక్రమం వారి ఆదేశాలతోనే చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు, మెమండోస్ అందజేసి సన్మానించారు. మనకి అసలు ముందుగా అంతకుముందు లైన్మన్ దివస్ అనేది లేదు. వాస్తవానికి కోవిడ్ టైంలో ఏదైతే మనం వర్క్ చేశామో, అప్పట్లో కోవిడ్ వచ్చిన టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేశాయి. కానీ ముందుండి పని చేయకుండా వెనకుండి పనిచేసిన డిపార్ట్మెంట్ ఏది అని అంటే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎందుకనంటే మనం కనపడం ఎవరికి, మన రిక్వైర్మెంట్ అనేది వెనక నుంచి ఉంటుంది. ముందు డాక్టర్సు, సఫాయి ఎవరు పంచాయతీ కార్మికులు కానీ, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ, తర్వాత పోలీస్, వాళ్ళే ఫ్రంట్ లైన్ పర్సన్స్గా డీల్ చేస్తూ వాళ్ళకే అప్పుడు అప్రిషియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది పని చేయాలి అని అంటే కరెంట్ అనేది ఉండాలి. అసలు ముందు ఇంతమంది జనాన్ని ఇళ్లల్లో ఎంగేజ్ చేయాలి అని అంటే కరెంట్ అనేది ఉండాలి. ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, ఎవ్వరూ కనీసం ఏం చేయకుండా లేని పరిస్థితిలో కరెంట్ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి
సప్లై డిస్టర్బెన్స్ ఏమున్నా కానీ అటెండ్ అయ్యి ఏమన్నా బ్రేక్ డౌన్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ అడ్రస్ చేసి ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా సప్లై ఇవ్వగలిగారు. కానీ అది ఎక్కడా కూడా అప్పుడు అప్రిసియేషన్స్లో రాలా. మామూలుగా జరిగింది కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే వాళ్ళే వచ్చారు కానీ ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టాఫ్ చేసిన వర్క్స్ ఎక్కడా కూడాను ఫోకస్లో రాలా. అప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రైవేటు ఏదైతే డిస్కమ్ ఉందో అది లేదు, నా యొక్క స్టాఫ్కి నేను అప్రిసియేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకనంటే వీళ్ళు చేసిన పని వల్లే ఆ రోజు ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడ్డాయి. సో కంపల్సరీ వీళ్ళని అప్రిషియేట్ చేసే ఉద్దేశం అనేది ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఢిల్లీలో 2020లో జరిగింది కదా, 2021లో ఈ లైన్మెన్ అప్రిసియేషన్ కోసం అని చెప్పి ఈ దివస్ అనేది ఒకటి మనకు అసలు యాక్చువల్గా పిక్చర్లోకి వచ్చింది. సో దాన్ని మోటివ్గా తీసుకొని మన సిఎండి గారు ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా సార్ వచ్చిన తర్వాత అలాంటి ఒక అప్రిసియేషన్ అనేది కంపల్సరీ ఫీల్డ్ స్టాఫ్కి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇప్పుడు కింద జేఎల్ఎం క్యాడర్ కావచ్చు, బిఎల్ఎం అండ్ అట్లా మన ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తారో అందరికి కూడా ఈ లైన్మెన్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు. సో కరెక్ట్ మీరు అందరు చెప్పింది, నాకు సర్వేస్ గారు కావచ్చు, వెంకటయ్య ఎస్ఎల్ఐ గారు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది యథార్థము. ఆల్మోస్ట్ అదే 26-27 సంవత్సరాల నుంచి మీరు ఒకటోదో రెండోదో లాస్ట్ ఇయర్ చేసినాం, ఇది రెండో కార్యక్రమము లైన్మెన్ దివస్ అనేది. సో ఇప్పుడుంది మంచి మేనేజ్మెంట్ ఉంది, దానికి మన సిఎండి గారు ఆయన ఉండటం మన అందరి అదృష్టం ఈ టైంలో. సో ఇంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆయన ఏదైనా ఒక విషయం తప్పు జరిగినా ఏదైనా మన ఓఎండ్ఎం స్టాఫ్కి దెబ్బ తగిలితే తన ఇంట్లో మనిషికి దెబ్బ తగిలినంత బాధపడుతున్నాడు సార్, అంత అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇంకోటి కూడా సిఎండి గారు ఎంత స్పెసిఫిక్గా మెసేజ్ పెట్టారు, మీ భద్రత మీ కుటుంబం సంక్షేమం కంటే సంస్థకి మించినది లేదు అంటే చూడంటే సిఎండి గారు మీకు ఎంత గౌరవిస్తున్నారు అంటే మా సంస్థకి మీ భద్రత మీ కుటుంబం కంటే మించినది ఏది నాకు లేదు, టాప్ ప్రియారిటీ అదే. సో అదే మీకు ఎంత హానర్ ఇస్తున్నాడు మేనేజ్మెంటు, ఎంత గొప్పగా మిమ్మల్ని మీకు హానర్ ఇస్తున్నారు మీ సర్వీసెస్కి. ఎందుకు చేస్తున్నారు అంటే మీ కష్టం తెలుసు, మీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కావచ్చు, సబ్స్టేషన్ ఫీల్డ్ స్టాఫ్ పరిస్థితులకి అంటే ఆ సార్ ఎక్కడ ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐఏఎస్ కాబట్టి వేరే ఆర్గనైజేషన్లో పనిచేసి చూసుంటాడు కాబట్టి దాంతో పోలిస్తే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ముఖ్యంగా వాళ్ళు పగలు రాత్రి పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో అదే ప్రాబ్లమాటిక్ ఉన్న సర్కమ్స్టెన్స్ ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఎంత బాగా కష్టపడబట్టే ఈ సంస్థ ఈ పరిస్థితుల్లో ఈ సర్వీస్ చేయగలుగుతున్న ఇబ్బంది లేకుండా అనేది సార్ గుర్తించున్నాడు. కంపారిటివ్గా వేరే ఆర్గనైజేషన్ చేసి వచ్చాడు కాబట్టి మిమ్మల్ని గుర్తించి లైన్మెన్ దివస్ చేయాలా. చూడండి ఒక సిఎండి గారే రోల్ తీసుకొని టాప్ లెవెల్లో తీసుకొని మేనేజ్ కంపెనీ మొత్తం చేయండి, మీ ఓఎండ్ఎం స్టాఫ్తోని కూర్చోండి, సాయంత్రం పూట సరదాగా లైన్మెన్ దివస్తో వాళ్ళు ఎంకరేజ్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల నుంచి మాట్లాడండి, ఆ భద్రత మీరందరి నుంచి మీరు నిత్యం నాణ్యమైన అంతరాయన విద్యుత్ ఇంజన్కి పంపిణీ లైన్లు మెయింటైన్ చేస్తున్నారు, డిటిఆర్లు మెయింటైన్ చేస్తున్నారు, ఫీజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ అవుతున్నారు, అత్యవసర సేవలు ఏదైనా ఉంటే అటెండ్ అవుతున్నారు, వినియోగదారు సమస్యలు ఏదైనా వస్తే ఏ టైంలో అయినా ఫోన్ అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు, బిల్లింగ్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారు, అట్లనే రెవెన్యూ కలెక్షన్స్కి వచ్చిన 100% వసూలు చేస్తున్నారు, వినియోగదారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ లైన్మెన్ దివస్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మిమ్మల్ని అందరినీ మీ యొక్క అంకిత భావానికి ప్రశంసనీయం అంటూ అల్టిమేట్ తెలుసు కదా మీరు ఏం చెప్పాను మేనేజ్మెంట్ మీరు మీ కుటుంబ సభ్యులదే మా ప్రథమ కర్తవ్యం అని. దాని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపహాడ్ మండలం తాళగోమూరు సబ్స్టేషన్లో ఏఈ ఉపేంద్ర ఆధ్వర్యంలో లైన్మెన్ దివాస్ కార్యక్రమం. మాజీ మంత్రి స్వర్గీయ రామరెడ్డి వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. చిన్నగోడేపాక గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రేణు రేణుక ఎల్లమ్మ తల్లి కొండమహేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు.
ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.